అమెరికాలో మరో 4 నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో తీవ్ర గందరగోళం నెలకొంది. గత నెల రోజులుగా వాడివేడిగా జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఇప్పుడు రక్తపాతాన్ని సృష్టించే స్థాయికి చేరిపోయింది. గత కొన్ని రోజులుగా అధ్యక్ష ఎన్నికలపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య విమర్శల యుద్ధమే జరుగుతోంది. కొన్ని ప్రత్యేక అంశాలపై నిర్వహించిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో సైతం అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ హీటు పుట్టించే ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఈ మేరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆ డిబేట్ ద్వారా అమెరికా రాజకీయాల్లో సంచలనమే సృష్టించారు. ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో అమెరికా ప్రజలకు పరీక్షగా మారాయి ఈసారి జరగబోయే అధ్యక్ష ఎన్నికలు. అయితే తాజాగా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో జరిగిన ఘటన అమెరికా రాజకీయాలకు రక్తపు మరకను అంటించాయి. ఈ మేరకు అమెరికా రాజకీయాల్లో రక్తం చిందే పరిస్థితులు అగ్రరాజ్యంలో నెలకొన్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగని అమెరికాలో ఇది జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రూర రక్త రాజకీయాలు తరచూ కొన్ని హింసాత్మక దేశాల్లో మాత్రమే జరుగుతాయి. అలాంటి పరిస్థితులు అమెరికాలో ఉండటం పట్ల అక్కడి రాజకీయ పక్షాలు ముక్కును వేలు వేసుకుంటున్నాయి. రాజకీయ పరమైన ప్రచారాల్లో ఇలాంటి ఘటనలు జరగడం చాలా మామూలు విషయం. కానీ అమెరికాలో ఇలాంటి సంస్కృతి ఉండదని గత ఏళ్ల తరబడి వినిపిస్తూ వస్తుంది. తాజాగా ట్రంప్ పై దాడి ఘటనతో ఇప్పుడు ఆ సంస్కృతి పోయి నీచ రాజకీయాలకు నాంది పలుకుతున్నారనే చర్చ సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అంటేనే ముందు అక్కడి సెక్యూరిటీ, సీక్రెట్ సర్వీసెస్, CIA వంటి ఎన్నో బెస్ట్ సెక్యూరిటీ సంస్థలు గుర్తుకొస్తాయి. అమెరికా 9/11 అటాక్ తర్వాత ఆయా సంస్థలు దేశ రక్షణ కోసం తీసుకున్న చర్యలు, నిర్వహించిన ఆపరేషన్స్ ప్రపంచమంతా చూసిందే. ఇంతటి పటిష్ట భద్రతా ప్రమాణాలు ఉన్న అమెరికాలో మాజీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తిపై ఎన్నికల ప్రచార సభలో గన్ ఫైరింగ్ జరగడం ఆశ్చర్యానికి గురి చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ అధ్యక్షుడు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో భద్రతా ఏర్పాట్లు చాలా ప్రామాణికంగా ఉంటాయి. కానీ ఆ భద్రతను దాటుకుని ఓ దుండగుడు మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై గన్తో దాడి చేయడం అక్కడి భద్రతా ప్రమాణాలపై కొత్త సందేహాలకు తావిస్తోంది. దీనికి సీక్రెట్ సర్వీసెస్ వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమని పలువురు సిటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై జరిగిన దాడి ఘటనపై స్పందించిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా పలు అమెరికా రాజకీయ నాయకులు ఈ దారుణ ఘటనను ఖండించారు. అమెరికాలో ఇలాంటి హింస రాజకీయాలకు చోటు లేదని ఉద్ఘాటించారు. అయితే ఈ ఘటనను కొంతమంది రాజకీయ కక్షగా చూడటం మరో అనుమానానికి దారితీస్తోంది. ప్రామాణికమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై దాడి చేయడం, తన సెక్యూరిటీని దాటి బుల్లెట్ ట్రంప్ చెవికి తాకడం అంతా అనుమానాస్పదంగా ఉంది. అంతేకాక నిందితుడు క్రూక్స్ ప్రీ ప్లాన్ తో సభ జరిగే స్థలానికి ఎదురుగా దగ్గరలో ఉండేలా సెట్ చేసుకోవడం, సభకు ముందు తనిఖీల్లో నిందితుడిని గుర్తించుకుపోవడం వంటి అంశాలపైనే ప్రస్తుతం అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఘటన నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపనుందా? అసలు ట్రంప్ పై దాడి చేయాల్సిన అవసరం నిందితుడికి ఎందుకు వచ్చింది? నిందితుడు క్రూక్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ అటాక్ వెనుక ఎవరైనా ఉన్నారా? రాజకీయ లబ్ధి కోసమే ఈ దాడి చేశారా అనే ప్రశ్నల నడుమ అమెరికా అధ్యక్ష రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.